ఒక స్త్రీని ఒక యోధుడు తిరస్కరించాడు. ఆమె చనిపోలేదు. తన శత్రువును చంపడానికి మరో జన్మ ఎత్తింది. ఆమె పేరు అంబ. హలో ధర్మసేన, వెల్కమ్ టు అమల ధర్మ టెల్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, మహాభారతంలో భీష్ముడి గురించి మాట్లాడితే ఆయన బ్రహ్మచార్య ప్రతిజ్ఞ గురించి, ఆయన పరాక్రమం గురించి, ఆయన ఇచ్చిన మాట కోసం జీవితాన్ని త్యాగం చేసిన విధానం గురించి చాలాసార్లు వింటాం. కానీ భీష్ముడి జీవితంలో ఒక స్త్రీ కథ ఉంది. ఆమె పేరు అంబ. ఆమె కథ కేవలం ప్రేమ కథ కాదు, అది ఒక అవమానం. ఆ అవమానం తర్వాత పుట్టిన కోపం, ఆ కోపం తర్వాత వచ్చిన ప్రతిజ్ఞ, ఆ ప్రతిజ్ఞ తర్వాత జరిగిన పునర్జన్మ, చివరికి కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడిని నేలకొల్చిన ఒక రహస్యం, అది అంబ కథ. ఒక జన్మలో మొదలైన ప్రతీకారం మరో జన్మలో పూర్తయింది. కాశీరాజుకు ముగ్గురు కుమార్తెలు, అంబ, అంబిక, అంబలిక. ముగ్గురు అందమైన వాళ్ళే. కానీ అంబ మాత్రం తన జీవిత భాగస్వామి గురించి ముందే ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె మనస్సు అప్పటికే ఒకరిని ఎంచుకుంది. అతడే శల్యుడు. అంబకు శల్యుడిపై ప్రేమ ఉంది. శల్యుడికి కూడా అంబపై ప్రేమ ఉంది. అందుకే అంబకు తన స్వయంవరం గురించి భయం లేదు. తనకు కావాల్సిన వ్యక్తి ఎవరో ఆమెకు తెలుసు. కానీ ఆమెకు తెలియని విషయం ఒక్కటి ఉంది. ఆమె స్వయంవరం రోజే ఆమె జీవితం అంతా మారిపోబోతుంది. కాశీరాజు తన ముగ్గురు కుమార్తెల స్వయంవరాన్ని ఘనంగా ఏర్పాటు చేశాడు. దేశం నలుమూలల నుంచి రాజులు వచ్చారు, వీరులు వచ్చారు, రాజకుమారులు వచ్చారు. అందరి చూపు ఆ ముగ్గురి రాజకుమార్తెల మీదే. అంబ మాత్రం ఒకరినే వెతుకుతోంది, శల్యుడిని. కానీ ఆ సభలో అకస్మాత్తుగా ఒక రథం దూసుకు వచ్చింది. ఆ రథంపై ఉన్నది హస్తినాపురానికి చెందిన మహాయోధుడు భీష్ముడు. ఆయన ఒంటరిగా వచ్చాడు. ఎవరిని అడగలేదు, ఎవరితోనూ పోటీ పడలేదు. అతను ప్రకటించాడు, కాశీరాజు కుమార్తెలను హస్తినాపురానికి తీసుకెళ్తానని. అక్కడున్న రాజులందరూ భీష్ముడిని అడ్డుకున్నారు. కానీ ఒక్కొక్కరుగా ఓడిపోయారు. భీష్ముడి బాణాల ముందు ఎవ్వరు నిలబడలేకపోయారు. చివరికి అంబ, అంబిక, అంబలికలను భీష్ముడు తన రథంలో ఎక్కించుకొని హస్తినాపురం వైపు బయలుదేరాడు. అంబ మాత్రం నిశ్శబ్దంగా ఉంది. ఎందుకంటే ఆమె మనసులో ఒకటే ఆలోచన, నేను శల్యుడినే ప్రేమిస్తున్నాను. హస్తినాపురానికి చేరుకున్న తర్వాత అంబకు ఇక ఆ విషయాన్ని దాచక్కలేకపోయింది. భీష్ముడి దగ్గరకు వెళ్ళి తన మనసులోని మాట చెప్పింది. నేను శల్యుడిని ప్రేమిస్తున్నాను. నా మనసులో అతడే భర్తగా ఎంచుకున్నాను. భీష్ముడు ఆమె మాట విన్నాడు. తన వల్ల ఒక స్త్రీ జీవితానికి అన్యాయం జరగకూడదని భావించాడు. అందుకే అంబను శల్యుడి దగ్గరకు పంపించాడు. అంబకు అది ఆశ కలిగింది. తాను తిరిగి శల్యుడి దగ్గరకు వెళ్తే అన్నీ సర్దుకుంటాయని అనుకుంది. కానీ ఆమెకు ఎదురైన సమాధానం ఆమె ఊహించలేదు. అంబ శల్యుడి దగ్గరకు వెళ్ళింది. నేను వచ్చాను, నన్ను తీసుకువెళ్ళు. కానీ శల్యుడు ఆమెను చూసి మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే అంబను భీష్ముడు స్వయంవరం నుంచి తీసుకెళ్లాడు. ఆమెను భీష్ముడే గెలుచుకున్నాడు. శల్యుడి మనసులో అవమానం, అతని గర్వం దెబ్బతింది. అతను అంబను స్వీకరించలేదు. అంబ ఆశ్చర్యపోయింది. నన్ను ఎందుకు తిరస్కరిస్తున్నావు? నేను నిన్నే ప్రేమించాను. కానీ శల్యుడి సమాధానం ఆమెను పూర్తిగా దెబ్బతీసింది. ఇప్పుడు అంబకు తిరిగి వెళ్ళడానికి ఇల్లు లేదు, శల్యుడి దగ్గర స్థానం లేదు, హస్తినాపురంలో కూడా తనకు భవిష్యత్తు లేదు. ఆమె జీవితాన్ని మార్చిన వ్యక్తి భీష్ముడే. అంబ మళ్ళీ హస్తినాపురానికి వచ్చింది, భీష్ముడిని కలిసింది. శల్యుడు నన్ను స్వీకరించలేదు. ఇప్పుడు నా పరిస్థితికి కారణం మీరు, కాబట్టి నన్ను మీరు వివాహం చేసుకోవాలి. కానీ భీష్ముడు తన ప్రతిజ్ఞను గుర్తు చేశాడు. అతను జీవితం అంతా బ్రహ్మచార్యాన్ని పాటిస్తానని ప్రమాణం చేశాడు. అంబకు అది మరో దెబ్బ. ఆమెకు ఇప్పుడు ఒక ప్రశ్న మాత్రమే, నా జీవితాన్ని నాశనం చేసింది ఎవరు? శల్యుడా, భీష్ముడా, లేదా తనను బలవంతంగా తీసుకువెళ్ళిన ఆ రోజు జరిగిన సంఘటనను? కానీ ఆమె మనసులో ఆ కోపం ఒక వ్యక్తిపై కేంద్రీకృతమైంది, భీష్ముడిపై. అంబ ఒక సాధారణ స్త్రీగా ఉండలేదు. ఆమె మనసులో ఒకే లక్ష్యం, భీష్ముడి మరణం. ఆమె ఎన్నో రాజులను ఆశ్రయించింది. భీష్ముడితో యుద్ధం చేయమని కోరింది. కానీ భీష్ముడిని ఎదుర్కొనే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఎందుకంటే భీష్ముడు సాధారణ యోధుడు కాదు. అతని దగ్గర శాస్త్ర విద్య ఉంది, అతని దగ్గర అనుభవం ఉంది,
అతని దగ్గర వరం ఉంది, ఇచ్చామరణం. అంటే అతని ప్రాణాలను అతని అనుమతి లేకుండా ఎవ్వరూ తీయలేరు. అంబకు ఇది తెలిసిన కొద్దీ ఆమె కోపం మరింత పెరిగింది. చివరికి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. భీష్ముడిని నేనే చంపలేకపోతే అతని మరణానికి కారణమయ్యే మార్గాన్ని నేనే వెతుకుతానని. అంబ చివరికి పరశురాముడి దగ్గరకు వెళ్ళింది. భీష్ముడికి గురువు. అంబ తన బాధ అంతా ఆయనకు చెప్పింది. తన జీవితం ఎలా మారిపోయిందో చెప్పింది. తనకు జరిగిన అవమానాన్ని చెప్పింది. భీష్ముడిపై తన కోపాన్ని చెప్పింది. పరశురాముడు అంబ బాధను అర్థం చేసుకున్నాడు. అతను భీష్ముడిని పిలిపించాడు. అంబను స్వీకరించు. భీష్ముడు మాత్రం తన ప్రతిజ్ఞను విడిచిపెట్టలేదు. అప్పుడు గురువు మరియు శిష్యుడి మధ్య యుద్ధం మొదలయ్యింది. ఒకవైపు పరశురాముడు, మరోవైపు భీష్ముడు. ఇద్దరు మహాయోధులు. రోజులు గడిచాయి. బాణాలు వర్షాల్లా కురిశాయి. భూమి కంపించినట్టయింది. కానీ భీష్ముడు వెనక్కి తగ్గలేదు. చివరికి ఆ యుద్ధం కూడా అంబకు పరిష్కారం ఇవ్వలేదు. ఇప్పుడు అంబకు ఒక విషయం స్పష్టమైంది. ఈ జన్మలో భీష్ముడిని తాను ఓడించలేను. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. ఆమె తీవ్రమైన తపస్సు చేసింది. ఆమె కోరిక ఒక్కటే, భీష్ముడి మరణానికి నేనే కారణం కావాలి. ఆమె తపస్సుతో శివుడిని ప్రసన్నం చేసుకుంది. శివుడు ఆమెకు వరం ఇచ్చాడు. ఆమె కోరిన కోరిక నెరవేరుతుందని చెప్పాడు. కానీ అది ఈ జన్మలో జరగదు. అంబకు అర్థమయ్యింది. తన ప్రతీకారం ఒక్క జన్మలో పూర్తయ్యేది కాదు. ఆయన ఆమె నిర్ణయం మారలేదు. అంబ తన పాత జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకుంది. ఆమెకు భయం లేదు. ఎందుకంటే ఆమెకు ఇప్పుడు మరణం అంతం కాదు, అది మరో జీవితానికి ద్వారం. ఆమె మనస్సులో చివరి ఆలోచన కూడా భీష్ముడిపైనే. నేను తిరిగి వస్తాను. ఆమె మరణించింది. కానీ కథ అక్కడితో ముగియలేదు. అసలు కథ ఇప్పుడు మొదలయ్యింది. కాలం గడిచింది. అంబ మళ్ళీ జన్మించింది. ఈసారి ఆమె ద్రుపద మహారాజు కుటుంబంలో జన్మించింది. ఆమె పేరు శిఖండిని. ఆమె గత జన్మ జ్ఞాపకం కూడా ఆమెను వెంటాడింది. ఆమెకు తెలుసు తాను ఎందుకు పుట్టిందో, ఎవరిని ఎదుర్కోవాలో, ఎవరిపై తన ప్రతీకారం పూర్తి చేయాలో. భీష్ముడి పేరు ఆమె జ్ఞాపకాల్లో ఇంకా ఉంది. అంబ చనిపోయినా ఆమె కోపం చనిపోలేదు. శిఖండి జీవితంలో మరో కీలకమైన మార్పు వచ్చింది. ఆమె జీవితాన్ని పురుషుడిగా మార్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆమె చివరికి శిఖండిగా ప్రసిద్ధి చెందింది. కానీ ఆమె గత జన్మ కథ మాత్రం మర్చిపోలేదు. ఒక లక్ష్యం కోసం పుట్టిన జీవితం ఒకే లక్ష్యం, భీష్ముడి పతనం. సంవత్సరాలు గడిచాయి. కురుక్షేత్రంలో యుద్ధం మొదలయ్యింది. ఒకవైపు పాండవులు, మరోవైపు కౌరవులు. భీష్ముడు కౌరవ సైన్యకు సేనాధిపతి. అతని ముందు పాండవ సైన్య నిలబడటం కూడా కష్టమే. రోజులు గడిచే కొద్దీ పాండవులకు ఒక విషయం అర్థమయ్యింది. భీష్ముడు ఉన్నంతకాలం కౌరవులను ఓడించడం దాదాపు అసాధ్యం. అప్పుడు కృష్ణుడు ఒక రహస్యాన్ని గుర్తు చేశాడు. శిఖండిని చూసిన భీష్ముడికి ఆమె గతం తెలుసు. ఆమె ఎవరో తెలుసు. ఆమె గత జన్మలో అంబ అని తెలుసు. భీష్ముడికి ఒక నిర్ణయం ఉంది. శిఖండిపై తాను ఆయుధం ఎత్తాడు. ఎందుకంటే అతని దృష్టిలో శిఖండి ఒకప్పుడు స్త్రీగా జన్మించింది. ఇదే పాండవులకు అవకాశం. అర్జునుడు శిఖండిని తాను ముందు ఉంచుకున్నాడు. శిఖండిని ముందుకు నడిచినప్పుడు భీష్ముడు అతని చూశాడు. కానీ తన బాణాన్ని ఎత్తలేదు. అదే సమయంలో శిఖండి వెనక నుంచి అర్జునుడు బాణాలు దూసుకొచ్చాయి. ఒకటి కాదు, రెండు కాదు, అనేక బాణాలు భీష్ముడి శరీరాన్ని చీల్చాయి. భీష్ముడు నేలపై పడలేదు, బాణాలపైనే నిలిచాడు. అతని శరీరం మొత్తం బాణాలతో నిండిపోయింది. కానీ అతను ఇంకా జీవించి ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఇచ్చామరణ వరం ఉంది. అతని ప్రాణం అతని చేతిలోనే ఉంది. అక్కడ నిలబడి ఉన్న శిఖండి ఏమి అనుభవించి ఉంటాడు? ఒకప్పుడు తన జీవితాన్ని నాశనం చేసిన భీష్ముడు ఇప్పుడు తన ముందు బాణశేడిపై ఉన్నాడు. అంబ ప్రతీకారం పూర్తయింది. కానీ ఇక్కడే ఈ కథ మనకు ఒక ప్రశ్న వేస్తుంది. అంబ గెలిచిందా, లేదా తన కోపానికి తన జీవితాన్ని మొత్తం అర్పించిందా అని. అంబ కథలో భీష్ముడు దోషి అని మాత్రమే చెప్పడం సులభం. శల్యుడు దోషి అని చెప్పడం కూడా సులభం. కానీ ఈ కథ అంతకంటే లోతైనది. ఒక నిర్ణయం ఒక మనిషి జీవితాన్ని మాత్రమే కాదు, తరతరాల చరిత్రను మార్చగలదు.
అంబకు జరిగిన అవమానం ఆమెను ప్రతీకారం వైపు నడిపించింది. ఆ ప్రతీకారం ఆమెను మరణం దాటి మరో జన్మలోకి తీసుకెళ్ళింది. ఆ జన్మలో శిఖండిగా మారి కురుక్షేత్రంలో భీష్ముడి పతనానికి కారణమయ్యింది. అందుకే అంబ కథను కేవలం ప్రతీకార కథగా చూడలేం. ఇది ఒక ప్రశ్న. మనసులో పెంచుకున్న కోపం మనల్ని ఎంత దూరం తీసుకెళ్తుంది? ఒక జన్మ సరిపోకపోతే మనిషి తన ప్రతీకారాన్ని మరో జన్మలో కూడా మోసుకెళ్తాడా? అంబ కథలో సమాధానం మన ముందే ఉంది. ఒక జన్మలో ముగియని ప్రతీకారం శిఖండి జన్మలో ముగిసింది. ఇదే అంబ కథ. ఇదండి అంబ కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హై పాయింట్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వస్తాను.